హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆప్టిట్యూడ్ అడ్డా టీవీ ఛానల్. సో మీకు నిన్న నా లాస్ట్ వీడియోలో కొంచెము దాని గురించి చెప్పాను. అందరూ దాంట్లో కొంతమంది ఏమన్నారంటే సార్ క్లాసెస్ చెప్పారు, కొంచెము వేరే విధంగా కాంట్రవర్సీ చేసిరంటే నేను ముందే చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, అది కాంట్రవర్సీ కాదమ్మా. అది నా యొక్క వాల్యూస్ పెంచుకోవడానికో, తగ్గించుకోవడానికో, లేకపోతే వేరే వాళ్ళని విమర్శించడానికో దానికోసం చెప్పలే. చాలామందికి కొంతమందికి అంటే ఒక 3% 4% కామెంట్ బాక్సులలో కూడా ఏమని పెట్టారు అంటే వేరే విధంగా పెట్టారు. నేను చెప్పేది స్టూడెంట్స్ గురించి, వేరే వాళ్ళని విమర్శించలేదు. నేను స్టూడెంట్స్ బాగు గురించే చెప్తున్నాను. అది మీ ఇష్టం, మీకు రిసీవ్ అయితే మీ ఇష్టం, లేదు అంటే లేదు. వేరే ఫ్యాకల్టీలు కనుక నాకు ఫోన్ చేసిర్రు, ఏమైనా చేసిర్రు అంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి ఫోన్ చేస్తారు. సబ్జెక్ట్ ఉన్నాడు ఎప్పుడు ఎవరిని నాకు ఫోన్ చేయడు. ఓకేనా, నేను వాళ్ళ గురించి చెప్పలేదు, అలా చేయాలని చెప్తున్నాను. ఎవరైనా సరే ఒక గవర్నమెంట్ చేయకపోతే ఇలా చేస్తే బెటర్ ఉంటుందని చెప్తారు, కానీ ఆ గవర్నమెంట్ చెడ్డ అని నేను చెప్తలేను కదా. సేమ్ యాస్టీస్గా ఇది కూడా అంతే. సో లాస్ట్ది అనేది పక్కకు పెట్టండి. సో మీకు కంటిన్యూస్గా రోజు అనేది వీడియోస్ వస్తాయి. సో క్లాసెస్ వీడియోస్, దాన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ అన్నీ కూడా సింప్లిఫికేషన్ అమ్మ. ఆర్ఎస్ అగర్వాల్లోని న్యూ బుక్లోనేది తెలుగులో కన్వర్ట్ చేసిన చెప్పిన బుక్ క్వశ్చన్స్ ఇవి. చాలామంది సింప్లిఫికేషన్ అంటే మీరు ప్యూర్ మ్యాథ్స్ సింప్లిఫికేషన్ అంటారు, నేనేమంటున్నా అంటే ఆర్థమెటిక్ సింప్లిఫికేషన్ అంటారు. ఈ క్వశ్చన్స్ అన్నీ ఆర్థమెటిక్ సింప్లిఫికేషన్స్ అనమాట. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే చిన్నప్పుడు పొడుపు కథలు ఇలాంటివి అనమాట, రాత లెక్కలు లాంటివి. అంటే చాలా ఎటువంటివి ఫార్ములా లేకుండా చాలా లాజికల్గా చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎస్ఐ ఎగ్జామ్లో 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. చాలామంది స్టూడెంట్స్కి అవి ఎక్కడి నుంచి వస్తాయో చాలామందికి తెలియదు. కొంతమంది రేషియో ప్రపోర్షన్స్లో నుంచి కన్వర్ట్ అయిపోతారు, కొంతమంది ఏమో XYలను చేసుకుంటారు, కొంతమంది గాలికి వదిలేస్తారు. సింప్లిఫికేషన్ కంప్లీట్గా 80 నుంచి 90% అంతా మనము బ్యాక్వర్డ్ ఆప్షన్ త్రూ చేయొచ్చు అనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్స్ అమ్మ. చాలా మంచి క్వశ్చన్లు. అలాంటి క్వశ్చన్లు ఏ విధంగా ఆలోచించాలి, ఎలా చేయాలి అనేదే ఈ వీడియో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఇది న్యూ ఆర్ఎస్ అగర్వాల్లోని బుక్లో సింప్లిఫికేషన్ టాపిక్స్ అనమాట. దాన్ని కంప్లీట్గా నేను కొంచెం తెలుగులో కన్వర్ట్ చేశాను చూడండి. ఒక గదిలో కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. అమ్మాయిల సంఖ్య యొక్క వర్గము అబ్బాయిల సంఖ్య యొక్క వర్గం కంటే 28 తక్కువ. రైట్, ఇక్కడ ఏమంటున్నానంటే ఒక గదిలో కొంతమంది అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిల సంఖ్య యొక్క వర్గము అబ్బాయిల సంఖ్య యొక్క వర్గం కంటే 28 తక్కువ. ఇంకా 2 అమ్మాయిలు ఉంటే అబ్బాయిల సంఖ్య మరియు అమ్మాయిల సంఖ్య సమానంగా ఉండేది. గదిలో ఉన్న మొత్తము అబ్బాయిలు మరియు అమ్మాయిల సంఖ్య మొత్తము ఎంత అని క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్ అమ్మ. చాలామంది దీన్ని మామూలుగా ఏం చేస్తారు అంటే ఒక ఎక్స్నో వైల్నో లేకపోతే దేన్నో ఒక విధంగా చేస్తారు. చిన్న తెలివి ఆలోచిస్తే ఇది చాలా ఈజీ అమ్మ. ఒకసారి ఇంగ్లీష్లో క్వశ్చన్ చూసుకోండి. నేను క్వశ్చన్ మళ్ళీ చదువుతున్నా. ఒక గదిలో కొంతమంది అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిల సంఖ్య యొక్క వర్గము అబ్బాయిల సంఖ్య యొక్క వర్గము కంటే 28 తక్కువ. అంటే వాళ్ళని స్క్వేర్ చేస్తే వీళ్ళకంటే వీళ్ళు 28 తక్కువ ఉండాలి, లేదు అంటే వీళ్ళకంటే వీళ్ళు 28 ఎక్కువ ఉండాలి. ఇంకా ఒక 2 అమ్మాయిలు వస్తే ఇంకొక 2 వస్తే 2 ఈక్వల్ ఉంటారంట, అయితే సమానంగా ఉంటారు. అయితే గదిలో ఉన్న మొత్తం అబ్బాయిలు మరియు అమ్మాయిల సంఖ్య టోటల్ ఎంత? మళ్ళీ ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. చాలా మంచి క్వశ్చన్, కానీ దీంట్లో ప్రతి క్వశ్చన్లో ఒక కీ పాయింట్ ఉంటుంది అని చెప్తా. ఆర్థమెటిక్ అంటే ఒక చిక్కుముడు లాంటిది. దాన్ని కీ పాయింట్ ఇట్లా కొంచెం లూజ్ చేసేస్తే ఏమవుతుంది అంటే క్వశ్చన్ సాల్వ్ అయిపోతుంది. క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఇంకా 2 అమ్మాయిలు ఇంకొక 2 అమ్మాయిలు ఉంటే అందరూ ఏమైపోతారంట, సమానంగా ఉంటారంట. అంటే మీనింగ్ ఏంది? ఇంకొక 2 అంటే ఇప్పుడు క్లాస్లో ఒక 20 మెంబర్స్ ఉన్నారు అనుకో, ఇంకొక 2 వస్తే ఎంత అవుతుంది? 22 అవుతుంది. ఇంకొక 40 ఉంటే ఇంకొక 2 వస్తే ఎంత అవుతుంది? 44 అవుతుంది. మళ్ళీ క్లాస్లో ఒక 19 మంది ఉన్నారనుకో అమ్మ, 19 మంది ఉన్నారనుకో, ఇంకొక 2 అమ్మాయిలు వస్తే ఎంత అవుతారు? 21 అవుతారు. అప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఏముండాలి? సమానంగా ఉండాలి. మళ్ళీ 21 సమానం చేయవచ్చా? చేయడానికి రాదు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైన నీతి ఏంది? ఇప్పుడున్న వాళ్ళు అందరూ సరి సంఖ్యలో ఉండాలి. అంటే బేస్ సంఖ్య ఆన్సర్ కాదు, ఫస్ట్ నెంబర్ ఆన్సర్ కాదు, క్లోజ్. అర్థమైంది కదా?
లాజిక్గా ఆలోచిస్తే దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది. నీ ఇష్టం అమ్మ, ఇంకొకటి తీసుకోండి. ఇప్పుడు 10 తీసుకోండి. 10 తీసుకుంటే ఇంకొక ఇద్దరు కలిపితే ఎంత అవుతారు? 6 అవుతారు. అవునా కదా? ఇక్కడ 10 తీసుకుంటే ఇద్దరు కలిపితే 6 అవుతారు. అంటే ఫస్ట్లో ఉన్నది ఎంతమంది అన్నట్టు? 4 అన్నట్టుగా. అంటే 6 మెంబర్స్ బాయ్స్, 4 మెంబర్స్ గర్ల్స్. 14 తీసుకుంటే ఇంకొక ఇద్దరు యాడ్ అయితే ఇక్కడ వీళ్ళు 16 అవుతారు కదా. 16 అయితే 8 అంటే ఫస్ట్లో వీళ్ళు 6 ఉన్నట్టే కదా గర్ల్స్. 56 తీసుకుంటే 58 కదా. 58 అంటే 29 కదా. 29 అంటే 29 అంటే 27 అన్నట్టే కదా. అంటే 29, 26 అంటే బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను దీంట్లో ఎటువంటి మాయ లేదు, మంత్రం లేదు. క్వశ్చన్ని మీరు ఫార్వర్డ్ చేస్తే చాలా పెద్దగా వస్తుంది. అంటే ఇప్పుడు స్క్వేర్ చేయమంటారు. ఇది 36 అమ్మ, ఇది 16, డిఫరెన్స్ 28 ఉండాలి. సో ఇది ఆన్సర్ కాదు. ఇది 64, ఇది 36, డిఫరెన్స్ 28 ఉంది. సో మన ఆన్సర్ ఎంతమ్మా? ఆప్షన్ నెంబర్ ఎంత మనకిది? 14. ఇది మన ఆన్సర్. మీరు ఒకసారి ఆలోచిస్తే చూడండి అమ్మా, క్వశ్చన్ని నీట్గా చదివితే దాంట్లో దీన్నే సింప్లిఫికేషన్ అంటారు, సూక్ష్మీకరణ అంటారు. ఈ సూక్ష్మీకరణ అనేది బయట మామూలుగా అయితే ఎక్కడ కూడా సపరేట్గా దీనికోసం ఒక చాప్టర్ చెప్పరు. ఇది ఓన్లీ ఆర్ఎస్ అగర్వాల్, ఓల్డ్ ఆర్ఎస్ అగర్వాల్లో, న్యూ ఆర్ఎస్ అగర్వాల్లో సపరేట్ టాపిక్ ఉందమ్మా. ఈ సపరేట్ టాపిక్ అన్న సూక్ష్మీకరణ 2 టైప్స్లో డివైడ్ చేస్తారు. దాంట్లో ఒకటేమో ఆర్థమెటిక్ సూక్ష్మీకరణ, ఇంకొకటేమో ప్యూర్ మ్యాథ్స్ సూక్ష్మీకరణ. ప్యూర్ మ్యాథ్స్ అంటే మీకు అర్థమైపోయినాలి, కంప్లీట్గా మ్యాథ్స్ రూపంలో ఉంటుంది, కంప్లీట్గా ఫార్ములా బేస్ మీద ఉంటుంది. సో మీకు క్లారిటీగా అర్థమైనట్టుంది. సో ఇది మన ఆన్సర్. అంటే ఆన్సర్ ఎంతమ్మా? 14. లాజిక్ 1 మార్క్ క్వశ్చన్ 1 మార్క్ లాగానే ఉంటుందమ్మా. ఓకేనా? రైట్. ఎవరైనా లాస్ట్ వీడియో చూసిన వాళ్ళు, అంటే నేను నిన్న ఒక వీడియో పెట్టాను కదమ్మా, ఒకటి సంథింగ్ స్టూడెంట్స్ గురించి. ఆ వీడియో చూసేవాళ్ళు క్లాసులు చెప్పండి సార్ అంటే వాళ్ళ కోసం కూడా ఇది ఒకసారి చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. ఓకేనా? రైట్. రెండో క్వశ్చన్ చూద్దాం. ఒక పరీక్షలో ఒక విద్యార్థికి ప్రతి సరైన జవాబుకి 4 మార్కులు సాధిస్తాడు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోల్పోతాడు. ఒక విద్యార్థికి 200 ప్రశ్నలు ప్రయత్నించి 200 మార్కులు సాధించాడు. అతడు సరిగ్గా సమాధానం ఇచ్చిన ప్రశ్నలు ఎన్ని అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సరిగ్గా సమాధానాలు ఇచ్చిన ప్రశ్నలు ఎన్ని అంటారు. నార్మల్గా ఇది ఫార్వర్డ్ చేయొచ్చు, బ్యాక్వర్డ్ చేయొచ్చు. అంటే ఫార్వర్డ్ చేయొచ్చు అమ్మ, బ్యాక్వర్డ్ చేయొచ్చు. ఒకసారి క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏమన్నాడు? ఒక పరీక్షలో ఒక విద్యార్థికి సరైన ప్రశ్నలు రాస్తే ఎన్ని మార్కులు వస్తాయమ్మా? 4 మార్కులు వస్తాయి. మీకు క్లారిటీగా చెప్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ రాసిండమ్మా, 4 మార్కులు వచ్చినాయి. సెకండ్ క్వశ్చన్ రాసిండు, 4 మార్కులు వస్తాయి. థర్డ్ క్వశ్చన్ కూడా రైట్ రాసిండు, 4 మార్కులు వస్తాయి. ఫోర్త్ క్వశ్చన్ ఏం చేసిండు? ఆప్షన్ ఏ పెట్టబోయి బి పెట్టిండు, బి బబుల్ చేసిండు. అయితే ఇక్కడ 4 మార్కులు వచ్చేవి పోయినాయి, 4 మార్కులు వచ్చేయిపోయినాయి, ప్లస్ దీంట్లో నుంచి 1 మార్క్ కట్ అయింది. అంటే లెక్కకి ఇక్కడికి నీకు ఎన్ని మార్కులు రావాలి? 12 మార్కులు రావాలి. ఇది కలిపితే ఎన్ని మార్కులు రావాలి? లెక్కకు 16 మార్కులు రావాలి. కానీ ఇది ఒక్కటి తప్పు చేయడం వల్ల ఈ వచ్చే 4 మార్కులు పోయినాయి, ప్లస్ సంపాదించుకున్న దాంట్లో 1 మార్కు పోయింది. అంటే ఇప్పుడు నీకు మొత్తం ఎన్ని మార్కులు వచ్చినాయి? 11 మార్క్స్ వచ్చినాయి. అంటే నువ్వు ఒక తప్పు చేస్తే నీకు వచ్చే 4 మార్కులు, సంపాదించే 1 మార్కు, అంటే మొత్తం ఒక్క తప్పుకి 5 మార్కులు మైనస్ అన్నమాట. 5 మార్క్స్ మైనస్. ఏది? ఒక్క తప్పు చేస్తే. లెక్కకి నీకు 16 రావాలి, ఇక్కడ మొత్తానికి 4కి 16 రావాలి. కానీ నీకు ఎన్ని వస్తున్నాయి? 11 వస్తున్నాయి. ఎందుకు? ఇది ఆన్సర్ ఏ పెట్టబోయి బి పెట్టినామో ఇది పోయింది, దీంట్లోకి వెళ్ళి 1 పోయింది. అంటే ఒక తప్పుకి నీకు ఫలితం ఎన్ని పోతున్నాయి? 5 మార్కులు పోతున్నాయి. అవునా కాదా? మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉన్నాయమ్మా? 200 మార్కులు. మొత్తం ఎన్ని ప్రశ్నలు? 200 ప్రశ్నలు ఉన్నాయి. అంటే లెక్కకి నీకు 200 మార్కులకి, 200 క్వశ్చన్లకి 4 మార్కుల చొప్పున అంటే నీకు ఎన్ని మార్కులు రావాలి? 800 మార్కులు రావాలి. అంటే ఇప్పుడు నీకు వచ్చిన మార్కులు ఎన్ని? 200 మార్కులు. అంటే నీకు 600 మైనస్ అయినాయి. అంటే 600 మార్కులు మైనస్ అయినాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్కులు మైనస్ అయితే, ఒక్కొక్క క్వశ్చన్కి 500 మార్కులు మైనస్ అయితే 600 మార్కుల కంటే ఎన్ని రాంగ్ చేసినావు? 120 క్వశ్చన్లు రాంగ్ చేసినట్టు అర్థం.
అంటే ఒక్క తప్పు చేస్తే 5 మార్కులు అయితే 600 క్వశ్చన్లకి 600 మార్కులకి ఎన్ని క్వశ్చన్లు అన్నట్టు 120 క్వశ్చన్. వాడు ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడమ్మా ఇక్కడ, మొత్తం 200లో 120 రాంగ్ చేసినావా అంటే 80 కరెక్ట్ చేసినట్టే కదా. సో మన ఆన్సర్ ఏంది 80. అంటే క్వశ్చన్ని క్లారిటీగా చేయాలి. ఎప్పటికైనా ఆర్థమెటిక్ అనేది ఎటువంటి ఫార్ములాస్ వేయాల్సిన అవసరం లేదు. 99% ఎటువంటి ఫార్ములాస్ వేయాల్సిన అవసరం లేదు. బాగా గుర్తుంచుకోండి, మ్యాథ్స్కి నాన్ మ్యాథ్స్కి అసలు సంబంధం లేదు ఆర్థమెటిక్. ఈ చిన్న పదం వీటి యొక్క మీనింగ్ తెలుసుకోవాలి. ఆర్థమెటిక్ రావాలంటే 3 వస్తే సరిపోతుందమ్మా. 1 ప్లస్, 1 మైనస్, 1 ఇంటూ, ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటే చాలు. ఆర్థమెటిక్ని నాన్ మ్యాథ్స్కి మ్యాథ్స్కి అసలు సంబంధం లేదు. అందుకే చెప్పాను లాస్ట్ వీడియోలో, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అని చెప్పాకండి దయచేసి అని చెప్పింది అందుకే. ఒకవేళ ఈ క్వశ్చన్ని ఆప్షన్ త్రూ చేయాలి అంటే ఎలా చేయొచ్చో చెప్తా చూడండి. మామూలుగా ఆప్షన్ తీసుకుంటే 80 క్వశ్చన్లు రైట్ చేసినాం, అవునా? అంటే 120 క్వశ్చన్లు ఏం చేసినట్టు, రాంగ్ చేసినట్టే కదా. 80 అంటే ఒక క్వశ్చన్కి 400 మార్కులు అంటే 320 కదా. మళ్ళీ 120 క్వశ్చన్లు రాంగ్ చేసినామంటే 120 మార్కులు తీసేసినట్టే కదా. అంటే ఇప్పుడు నీకు వచ్చిన మార్కులు ఎన్ని, 200 మార్కులు. సో ఇది ఈ విధంగా ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు ఈ లెక్క. కానీ ఆప్షన్ త్రూ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ అర్థమైతేనే నువ్వు ఆప్షన్ త్రూ చేయగలుగుతావు. ఎప్పటికైనా ఆప్షన్ త్రూ యొక్క దమ్ ఏంటంటే నీ క్వశ్చన్ పర్ఫెక్ట్గా అర్థం కావాలి. ఆటోమేటిక్లో క్వశ్చన్లోనే సగం ఆన్సర్ ఉంటుంది. అంటే 80 నుంచి 90% క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. కానీ దాన్ని చాలా జాగ్రత్తగా జిగ్జాగ్గా ఆలోచించాలి. ఎవరైతే జిగ్జాగ్గా ఆలోచిస్తారో వాళ్ళకి మాత్రమే జాబ్స్ ఇస్తారు. కారణాలు చెప్పేటోళ్ళకి జాబ్ ఇయ్యరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సమూహంలో కొన్ని కోళ్ళు, ఎద్దులు మరియు 45, ఒక సమూహంలో కొన్ని ఆవులు, ఎద్దులు మరియు 45 కోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు దాకా క్వశ్చన్లు ఎట్లా ఇచ్చినారో కాళ్ళ సంఖ్య, కోళ్ళ సంఖ్య అని ఇచ్చేసి కొంచెం డిఫరెంట్గా నేర్చుకోరు ఎన్ని రోజులు. చెప్తున్నా కదమ్మా, డిఫరెంట్ బుక్స్ చదివితే చాలా మంచి క్వశ్చన్లు వస్తాయి. నేను అందుకే లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, ఎస్ఎస్సి కిరణ్ లాంటివి, ఆర్ఎస్ అగర్వాల్ లాంటివి, రాకేష్ యాదవ్, అరుణ్ శర్మ లాంటి బుక్స్ చదవండి అని. ఒక సమూహంలో కొన్ని ఆవులు, ఎద్దులు మరియు 45 కోళ్ళు ఉన్నాయి. ఒక సంరక్షకుడు 15 జంతువులను చూసుకుంటాడు. అంటే ఒక్కడు 15 జంతువులను మాత్రమే చూసుకుంటాడు. ఎద్దుల సంఖ్య ఆవుల సంఖ్యకు 2 ఎద్దుల సంఖ్య అంట ఆవుల సంఖ్యలకు ఎన్నింతలంట, 2 మొత్తము సంఖ్యకి 2. 186 తలలు ఉంటే మొత్తం ఎన్ని తలలంట, 186 తలల సంఖ్య మొత్తము కాళ్ళ సంఖ్య కంటే తక్కువ అంట. కాళ్ళు అని ఉండాలమ్మ, ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది. మొత్తము 186 తలల సంఖ్య మొత్తము సంఖ్య కాళ్ళ కంటే తక్కువ ఉంటుంది. కొంచెం మిస్టేక్ అయింది. ఈ 186 అంట కాళ్ళ సంఖ్య కంటే, దేనికంటే కాళ్ళ సంఖ్య కంటే తలల సంఖ్య తక్కువ అంట. దీనికంటే తక్కువ ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 300 ఉందనుకోమ్మ, మిగతాది 114 తలలు ఉండాలి. ఇట్లా అనమాట. కొంచెము డిటిపి మిస్టేక్ అయింది, కొంచెం దాన్ని పక్కబెట్టి. ఈ 186 అనేది తలలకి కాళ్ళకి మధ్యలో డిఫరెన్స్ ఉండాలి. అంటే తలల సంఖ్య కాళ్ళ సంఖ్య కంటే 186 తక్కువ ఉండాలి. లేదు అంటే కాళ్ళ సంఖ్య తలల సంఖ్య కంటే 186 ఎక్కువ ఉండాలి. అయితే బ్రాకెట్లో ఏమన్నాడు, సంరక్షణతో సహా, అంటే ఆ మనిషితో సహా, అంటే మనిషి యొక్క తలలు కూడా లెక్క పెట్టాలి, మనిషి యొక్క కాళ్ళు కూడా లెక్క పెట్టాలి. అంటే ఈ 86 అనేది మనిషి ప్లస్ ఆ జంతువుల కాళ్ళు తలల మధ్యలో యొక్క డిఫరెన్స్ అన్నమాట. అయితే ఎంతమంది సంరక్షకులు ఉంటారు అని క్వశ్చన్ వేసిండమ్మా. ఎంతమంది సంరక్షకులు ఉంటారు అని క్వశ్చన్ వేసిండు. ఎక్కడ కూడా దీని యొక్క పల్స్ ఇవ్వలేదు. దీన్ని మీరు ఎప్పటికైనా ఇలాంటి లెక్కలు వస్తాయి. నేను అదే చెప్తున్నా, ఇవన్నీ సింప్లిఫికేషన్ లెక్కలు అన్నమాట. ఫార్వర్డ్ చేస్తే ఇది చాలా పెద్ద, చాలా అంటే చాలా లెంతీ వస్తుంది. నేను ఎప్పుడు కూడా అలాంటి వాటిని ఎంకరేజ్ చేయను. రాలేదంటే లెక్క రాలేదనే చెప్పేస్తాను నేను డైరెక్ట్గా. ఒకసారి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. సార్ మీకు తెలుసు కాబట్టి మీరు చెప్తారు అంటే అదే అమ్మ, మనకి ఒక 200 మార్కులకి
190 రావాల్సిన అవసరం లేదమ్మా ఎగ్జామ్లో, 160 రావాల్సిన అవసరం లేదు, 150 కూడా రావాల్సిన అవసరం లేదు. 130 నుంచి 140 మధ్యలో వస్తే అది కానిస్టేబుల్ జాబ్ అయినా ఏదైనా కానీ వస్తుంది. అంటే అర్థమైంది, నీకు 60 నుంచి 65% మధ్యలో పర్సంటేజ్ వస్తే నీకు జాబ్ వచ్చినట్టే. వాడు ఎప్పుడు కూడా క్వశ్చన్లు అన్నీ చేసేటట్టు ఉండదు. అంటే నువ్వు అంత తక్కువ టైంలో ఎవరైతే తొందరగా ఆలోచిస్తారో వాళ్ళకే జాబ్ వస్తుంది. జాగ్రత్తగా వినండి, నేను ఒకటి చెప్తాను, మీరు మిగతా ఆప్షన్స్ మిగతాయి ప్రాక్టీస్ చేయాలి. ఎప్పటికైనా ఆప్షన్లలో మీరు అబ్జర్వ్ చేస్తే, ఆప్షన్స్లలో అబ్జర్వ్ చేస్తే ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది లీస్ట్, ఇది హయ్యెస్ట్, ఇది సెకండ్ లీస్ట్, ఇది సెకండ్ హయ్యెస్ట్. ఎప్పటికైనా సెకండ్ లీస్ట్ చెక్ చేయాలి. అంటే ఇప్పుడు 6 చెక్ చేసినాం అనుకో, మనకు అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ వస్తే ఇటు ఆన్సర్ అవుతుంది. ఒకవేళ 6 చెక్ చేసినాం అనుకో, మనకు అనుకున్న టార్గెట్ కంటే తక్కువ వచ్చిందనుకో, ఆప్షన్ ఇటు వెళ్ళిపోతుంది. అంటే 5 అయినా కావచ్చు ఆన్సరు, లేదు అంటే 8, 9 అయినా కావచ్చు. అర్థమవుతుందా? సో ఎప్పటికైనా సెకండ్ లీస్ట్ చెక్ చేయాలి, బి కాదు లీస్ట్. ఇది లీస్ట్ నెంబరు, ఇది హయ్యెస్ట్ నెంబర్, సెకండ్ లీస్ట్ చెక్ చేయండి. ఇప్పుడు సెకండ్ లీస్ట్ చెక్ చేస్తే మొత్తం 6 ఉన్నారు అనుకుందాం. 6 15ల అంటే ఒక్కొక్కడు 15 జంతువులను చూసుకుంటాడు కదా, అంటే మొత్తము 90 జంతువులు ఉన్నట్టు. అవునా? ఈ 90 జంతువులలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 45 కోళ్ళే ఉన్నాయి అంటుండ్రు. అంటే 45 కోళ్ళు ఉన్నాయంటే ఇంకొక 45 ఆవులు మరియు ఎద్దులు ఉన్నట్టే కదా. కోళ్ళకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 2 కాళ్ళు ఉంటాయి. మొత్తము 90 + 6 అంటే మొత్తము 96 తలకాయలు ఉన్నాయి. మొత్తం ఎన్ని తలకాయలు ఉన్నాయి? 96 తలకాయలు ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండంటే కాళ్ళ సంఖ్య +6, అవునా కదా, × 2 × 2, అవునా కదా, ఇది 90 + 12, ఇవి కాళ్ళు, × 4, ఇది ఎంత అవుతుంది? 180 అవుతుంది. మొత్తం ఎంత? 282, అంతే కదమ్మా, 70 282. మళ్ళీ 282 - 96 అంటే డిఫరెన్స్ 186 అన్నట్టే కదా. మ్యాచ్ అయిపోయింది కదా. క్వశ్చన్ ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఒకవేళ ఇక్కడ తీసుకున్నది మనకి వాల్యూస్ తక్కువ వచ్చినాయి అనుకో, అప్పుడు ఆన్సర్ ఇది కూడా కాదు. ఎందుకంటే ఇదే తక్కువ వచ్చినప్పుడు పైది తీసుకుంటే ఇక్కడ కాళ్ళు తగ్గిపోతాయి. కాళ్ళు తగ్గిపోతే 6 తగ్గినప్పుడు 5 ఇంకా తగ్గినట్టే కదా. అప్పుడు దగ్గరగా ఉండే నెంబర్ అయితే 8 సెట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. నేను ఎంతమంది సంరక్షకులు ఉన్నారు అంటే 6 తీసుకున్న ఆప్షన్ నుంచి, అప్పుడు 15 అయితే ఇది 90 అవుతుంది. 90 అంటే 45 కోళ్ళు ఉన్నప్పుడు 45 ఆవులు ఉన్నట్టేగా, ఆవులు ఎద్దులు. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి అన్నాడు, అసలు ఈ ఎద్దులు సంఖ్య ఆవుల సంఖ్యకు 2 అంటున్నాడు. ఇక్కడ 2 అంటే ఎద్దుల సంఖ్య ఆవుల సంఖ్యకు 2 అంటే 1:2:1 అంటే మొత్తం 3 పార్ట్స్. అంటే ఈ 3 పార్ట్స్ అనేది ఖచ్చితంగా దీన్ని క్యాన్సిల్ చేయాలి. అసలు అవసరం లేదు, దీంట్లో ఎన్ని ఎద్దులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయని అవసరం లేదు. అంటే వీటికైతే 4 కాళ్ళు ఉంటాయిగా, 40 తలకాయలు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి, ఇంకా అవసరం లేదు. దీంట్లో ఎన్ని ఎద్దులు ఉన్నాయి ఎన్ని అనేది మనకు అవసరం లేదు. అంటే దీంట్లో అసలు దీని గురించి మనకు అవసరమే లేదా అని అర్థం అన్నమాట. మిమ్మల్ని ఏం చేస్తాడు, నువ్వే అదే ఫార్వర్డ్ చేస్తే నువ్వు అది తీసుకోవాల్సి వస్తుంది. క్వశ్చన్ని 1 మార్క్ క్వశ్చన్ 1 మార్క్ లాగానే చేయాలి, గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆర్ఎస్ అగర్వాల్, న్యూ ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోని సింప్లిఫికేషన్ చాప్టర్లో నుంచి తీసుకొచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక తరగతిలో 720 రూపాయలతో ఖర్చుతో పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే 4 విద్యార్థులు పార్టీకి దూరంగా ఉండవాలని నిర్ణయించుకున్నారు. ఖర్చులను భరాయించడానికి మిగిలిన విద్యార్థులు తమ వాటాను 9 రూపాయలు పెంచవలసింది. ఒక్కొక్క విద్యార్థికి అసలు ఖర్చు ఎంత అని క్వశ్చన్ వేసింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఇవి ఫార్వర్డ్ బేస్లో చేస్తే, క్వశ్చన్ అర్థం కాకుండా చేస్తే మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చుండిపోతారు. జాగ్రత్త విను. మనకు మనుషులు ఎప్పుడు వస్తారు? ఎగ్జాంపుల్, ఇప్పుడు 300 రూపాయలు ఉన్నాయి అమ్మ. ఇవన్నీ రూపాయలు? 300 రూపాయలు. ఒక్కొక్కడికి 50 రూపాయలు వచ్చినాయి అనుకో, మనుషులు ఎంతమంది ఉన్నట్టు? 6 మంది ఉన్నట్టు. అంటే ఒక మనిషి రావాలి, ఎంతమంది రావాలి అంటే మొత్తం అమౌంట్ బై ఇండివిజువల్ అమౌంట్ వేస్తే మనుషులు వస్తారు. అంటే ఇప్పుడు 720 రూపాయలు
ఒక్కొక్కడికి ఎన్ని పంచుకున్నాయో ఇక్కడ తెలిస్తే మనకి ఇక్కడ ఎంతమంది మనుషులు ఉన్నారో తెలిసిపోతుంది కదా, అవునా కదా? అయితే ఇక్కడ ఒక్కొక్క విద్యార్థి అసలు ఖర్చు ఎంత అని క్వశ్చన్ వేసిన. అంటే దీని స్టోరీ ఏంటంటే కొంతమంది పార్టీ చేసుకుందాం అనుకోరు, స్కూళ్ళల్లో పార్టీ చేసుకుంటే మొత్తం ఖర్చు 720 అయింది. దాంట్లో లాస్ట్కి ఒక 4 మెంబర్స్ హ్యాండ్ ఇచ్చారు. హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన ఆ మెటీరియల్ కాస్ట్ తగ్గదు కదా. సో ఆ మిగతాది భరించాలి అంటే ఆ మిగిలిన విద్యార్థులు ఎంతమంది ఒక్కొక్కరు ఎన్ని రూపాయలు భరాయించారు? 9 రూపీస్ భరాయించారు. ఎంతమంది వెళ్ళిపోతే 4 వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఒక్కొక్కడికి ఎన్ని వచ్చినాయి అని క్వశ్చన్ వేస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒకడికి 300 రూపాయలు ఉన్నాయి, మొత్తాన్ని 300 రూపాయలు పంచాలి. ఒక్కొక్కడికి 65 రూపాయలు పంచితే ఎంతమంది అంటే ఇక్కడ మనుషులు వస్తారా అమ్మ నీకు? ఇది క్యాన్సల్ కానప్పుడు మనుషులు పాయింట్స్లలో ఉంటారు. అంటే ఎగ్జాంపుల్ మనుషులు నీకు 2.5 మనుషులు, 3.5 మనుషులు, 3.725 మనుషులు అని ఉంటారా? మొత్తం 300 రూపాయలు ఒక్కొక్కడికి 65 రూపాయల లెక్కన పంచితే ఈడ మనుషులు వస్తారా? రారు. అంటే ఈ క్వశ్చన్ యొక్క నీతి ఏంటి అంటే ఇది ఎంత అని క్వశ్చన్ అడుగుతుంది. ఇప్పుడు ఈ 720 కింద ఇది ఎంత అని క్వశ్చన్ అడుగుతుంది. అంటే మీకు తెలియాల్సిన నీతి ఏంది? ఈ 720ని ఇది ఖచ్చితంగా ఏం చేయాలి? క్యాన్సల్ చేయాలి. అంటే ఇక్కడ క్యాన్సల్ చేయాలి అంటే మీనింగ్ ఏంది? ఫస్ట్ 21 అనేది అసలు ఆన్సరే కాదు. పాయింట్ నెంబర్ 1 అంటే ఫస్ట్ 20 రూపీస్ ఉంటే తర్వాత ఒక్కొక్కడికి ఎన్ని రూపీస్ పెరిగిందంట? 29 రూపీస్ పెరిగిందంట. మళ్ళీ 29 రూపీస్ 720ని కూడా క్యాన్సిల్ చేయదు, ఇది కూడా ఆన్సర్ కాదు, రైట్? ఒకటి 24 రూపీస్ ఉంటే 24 రూపీస్ ఉంటే నెక్స్ట్ వాళ్ళకి ఎంత అవుతుంది? 33 రూపీస్ అవుతుంది, అవునా కాదా? ఫస్ట్ 24 రూపీస్ ఉంటే నెక్స్ట్ ఎంత అవుతుంది? 33 రూపీస్ ఉంటాయి. నీకు మనుషులు రావాలి అంటే ఖచ్చితంగా అమౌంట్ డివిజిబుల్ బై ఇండివిజువల్ అమౌంట్ ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాలి. ఇది క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 9 రూపాయలు పెరిగినప్పుడు ఇది కూడా క్యాన్సిల్ కావాలిగా, ఇది కూడా కాదు. అర్థమైందా? ఆన్సర్ ఎంత? 36. మీకు నిజంగా గినక మీకు ఇప్పుడు నేను చెప్పింది గినక నాకు గినక నిజంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు అంటే నిన్న మొన్న కామెంట్ చేసి ఈ క్వశ్చన్ని తీసుకుపోయి మీరు అడగండి ఏ విధంగా చెప్తారో అని. తమ్ముడు ఏ విధంగా అయినా చేయొచ్చు. నువ్వు 100 మీటర్స్ 10 సెకండ్లో కొట్టేది ఏంటి? నువ్వు మెల్లగా గీక్కుంటా పోయినా కూడా గంట సేపు అయినా 100 మీటర్స్ కంప్లీట్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, 1 మార్క్ క్వశ్చన్ 1 మార్క్ లాగానే చేయాలి. ఇప్పుడు చూడండి 720 రూపీస్, అవునా? 2 సార్లు కదా. ఫస్ట్ ఎంతమంది పంచుకోరు? 36 రూపాయలు పంచుకోరు. ఒక్కొక్కరు ఎంత పంచుకోరు? 36 రూపాయలు పంచుకోరు. 36 రూపాయలు పంచుకోరు అంటే ఇప్పుడు క్లాస్లో ఎంతమంది ఉన్నట్టు? 20 మంది ఉన్నట్టే కదా, అవునా? ఇప్పుడు ఇదే 720 రూపీస్ ఒక్కొక్కడికి 9 రూపాయలు ఎక్కువైందంట. 9 రూపాయలు ఎక్కువైతే ఇది 45 రూపీస్ కదా. అంటే ఇప్పుడు ఒక్కొక్కడికి 45 రూపీస్ పడుతుంది. అంటే ఇప్పుడు క్లాస్లో ఎంతమంది ఉన్నట్టు? 16 మంది ఉన్నట్టు. ఎంతమంది తగ్గిపోయారు? 4 మంది తగ్గిపోయారు. అంటే ఆన్సర్ వచ్చేసింది కదా. అంటే ఇప్పుడు ఇది చెయ్యాలి అన్నా, నువ్వు ఫార్వర్డ్ చేయాలి అన్నా, ఎక్స్ వైల్ చేయాలన్నా, ఫార్ములా వేయాలి అన్నా, ఏది చేయాలన్నా ఫస్ట్ నీకు క్వశ్చన్ అర్థం కావాలి. కానీ నువ్వు ఎప్పుడైతే ఇలా వస్తే ఇలా బట్టి పట్టండి, ఈ క్వశ్చన్ ఇస్తే ఈ మెథడ్ వస్తే నువ్వు ఈ ఫార్ములా చేయి, ఈ మెథడ్ వస్తే ఈ ఫార్ములా చేయి అని ఎప్పుడైతే నువ్వు బట్టి పడతావో వీడు క్వశ్చన్ ఇంకా కొంచెం ఉల్టా ఇచ్చిండనుకో నువ్వు క్వశ్చన్ చేయలేవు. అదే చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ హాల్లో ఎందుకు ఒక బుక్ని మీ ఇన్స్టిట్యూట్ బుక్స్ని 10 సార్లు ప్రాక్టీస్ చేసినా ఎగ్జామ్ హాల్ పోగానే ఎగ్జాక్ట్లీగా మీరు చేసిన దానికి ఆపోజిట్ రాగానే ఏం చేయాలో తెలియక అడ్డిగుడ్డి ఆక్ పాక్ కరేపాక్ అని ఏదో ఒక ఆప్షన్ పెట్టేసి వస్తారు. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్ ఉంది కదమ్మా, ఇప్పుడు ఇది ఏది? ఈ తలకాయల క్వశ్చన్ ఉంది కదా. ఇది మామూలుగా ఏముంటుంది? ఒక సమూహంలో కాళ్ళ సంఖ్య కోళ్ళ సంఖ్య అంటే చాలామంది మిక్చర్ అండ్ ఎలిగేషన్లోకి వెళ్ళిపోయి చేస్తారు. కానీ ఇప్పుడు అదే మిక్చర్ అండ్ ఎలిగేషన్లో చేయడానికి పాసిబుల్. అంటే నువ్వు చేసిన ఆ ఒక్క బుక్ వల్ల ఈ మిక్చర్ అండ్ ఎలిగేషన్ కానే నువ్వు ఆగిపోయినావు. క్వశ్చన్లు నువ్వు వేరే వేరే బుక్కులు చదువుతుంటే వేరే వేరే మెథడ్స్ దొరుకుతాయి, వేరే వేరే క్వశ్చన్స్ దొరుకుతాయి. అవి మీరు సార్లను అడుగుతుంటే వాళ్ళు కూడా అప్డేట్ అవుతారు, వాళ్ళు కూడా మీకు ఫర్దర్గా నెక్స్ట్ బ్యాచ్కి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఉన్న మిస్టేక్ అంతా మీదే. అంటే మీరు ఆ ఒక్క బుక్ని చదవకండి. నా యొక్క బాధ, నా యొక్క ఆలోచన, లాస్ట్ వీడియో ఆలోచన కూడా ఏంటంటే మీరు ఆగకండి, ఆ ఒక్క బుక్తో ఆగకండి, నెంబర్ ఆఫ్ బుక్స్ ప్రిపేర్ కండి, ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఇక్కడ ఈ క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏమిచ్చిండు, ఒక తరగతిలో ఏ మరియు బి అనే 2 విభాగాలు ఉంటాయి. బి విభాగంలో 10 మంది విద్యార్థులు ఏ విభాగానికి మారితే ఏ యొక్క బలము బి బలం కంటే 3 రెట్లు పెరుగుతుంది. అదేవిధంగా కానీ 10 మంది విద్యార్థులు ఏ నుండి బికి మారితే ఏ మరియు బి ఇద్దరు బలాలు సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఏ మరియు బి విభాగంలో ఎంతెంత మంది విద్యార్థులు ఉన్నారు మొదట అంటున్నారు. క్వశ్చన్ ఏమంటుండంటే ఏలో ఉండేవాళ్ళు బిలో కొంతమంది, బిలో ఉండేవాళ్ళు ఏకి జంప్ అయితే 3 టైమ్స్ ఉంటారంట. ఒకవేళ అలా కాకుండా ఏలో ఉన్న వాళ్ళు బికి జంప్ అయితే ఇద్దరు సమానంగా ఉంటారంట. అయితే మొదట్లో వాళ్ళు ఎంతమంది అన్నారు. చాలా ఈజీ క్వశ్చన్ అమ్మ. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్కి తెలియదు ఇది ఒక సింప్లిఫికేషన్ చాప్టరు అని. చాలామంది స్టూడెంట్స్కి తెలియదు ఇది ఒక సింప్లిఫికేషన్ చాప్టరు అని. అంటే ఒక ఆర్థమెటిక్లో సింప్లిఫికేషన్ ఆర్థమెటిక్ ఉంటుందని కూడా చాలామందికి తెలియదు. అది ప్యూర్ మ్యాథ్స్లో కలిపేసారు, గుర్తుపెట్టుకోండి. కావాలంటే మీరు చెక్ చేయండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్, ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్. వాళ్ళు ఇప్పుడు కాలాలు కాదు కదా, వాళ్ళు ప్రొఫెసర్లు కదా, మళ్ళీ వాళ్ళకన్నా మనకు ఎక్కువ తెలుస్తుంది. అంటే మనము ఇంకా ఏంది అనేది మీరే ఆలోచించండి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండంటే ఏలో ఉండేవాళ్ళు బికి వెళ్తే బిలో ఉండేవాళ్ళు ఏకి వెళ్తే అన్నాడు. ఇప్పుడు ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 80 ఉంది కదా, 80లో ఇటు వెళ్తే ఎంత అవుతుంది, 90-30 అవుతుంది. 3 టైమ్స్ మ్యాచ్ అయింది. అదే ఇటు వెళ్తే ఈక్వల్ కావాలి అంటే ఎంత కావాలి, ఇక్కడ 70-50 అవుతుంది. అంటే ఇది ఆన్సర్ కాదు, అవునా? అయితే ఇది చూడు, ఇది కూడా ఆన్సర్ కాదు, ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఎంత, 50. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మ, డైరెక్ట్ 50 ఎట్లనో కూడా ఆన్సర్ చెప్తా చూడండి. ఇప్పుడు 50 ఉన్నారు, 50లో నుంచి ఇక్కడికి వెళ్ళమ్మా ఎంత అవుతుంది, ఇది 60 అవుతుంది, ఇది 20 అవుతుంది. ఫస్ట్ కండిషన్ క్లియర్. సెకండ్ కండిషన్ 50లో నుంచి దానికి వెళ్ళండి అమ్మా, దానికి వెళ్తే ఎంత అవుతుందమ్మా, ఇది 40 అవుతుంది, ఇది 40 అవుతుంది. 2 ఈక్వల్ అయిపోయినాయి, సాటిస్ఫై అయిపోయింది కదా. ఎప్పటికైనా ఇప్పుడు ఇంకో కండిషన్ చెప్తా చూడండి జాగ్రత్త. ఇక్కడ 4 ఉందనుకుందాం, ఇక్కడ 4 ఓకే, ఇక్కడ 5 ఉందనుకుందాం, ఇక్కడ 3 ఉందనుకుందాం. ఎప్పటికైనా కానీ జాగ్రత్త విను. ఇక్కడ 4 ఇక్కడ 5 3 అనుకుందాం. సేమ్ అదే అనుకుందాము, 5 3. ఈ రెండింటి మధ్యలో ఒకటి ఇటు అయితే త్రిబుల్ అవుతుంది, ఒకటి ఇటు వెళ్తే ఈక్వల్ ఉంటుంది, ఒకటి ఇటు వెళ్తే అంటే ఇప్పుడు 10-12 ఉంది అనుకుందాం. 10-12 ఉంది అనుకుందాం. దీంట్లో ఉన్న డబ్బులు దీంట్లోకి వెళ్తే ఏమవుతుంది, ఒకటి వెళ్తే 11 అవుతుంది. మళ్ళీ ఇంకోటి చెప్తా, 14-12 ఉంది అనుకుందాం. దీంట్లో ఉన్న ఒక డబ్బు ఇటు వెళ్తే ఎంత అవుతుంది, 13 అవుతుంది. 26 ఉంది అనుకుందాము, 24 ఉంది అనుకుందాం. దీంట్లోకి ఒకటి ఇటు వెళ్తే ఎంత ఉండాలి, ఇప్పుడు 25. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే నేను డైరెక్ట్గా ఎందుకన్నా అంటే ఒకటి ప్లేస్లో ఇక్కడ ఎంత ఉంది, 10 ఉంది. ఒకడు ఇక్కడున్నాడు అవతల దగ్గరికి వెళ్తే ఎప్పుడైనా ఈక్వల్ వస్తే వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ దీనికి డబల్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 10 ఉంది అంటే ఇక్కడ 260 అనుకుంటానే, ఇక్కడ 240 అనుకుంటా. దీనికి డబల్ ఎంత, 20. అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 20 ఉండాలి. ఎక్కడ దేని మధ్యలో కూడా 20 డిఫరెన్స్ లేదు. అందుకే డైరెక్ట్ స్టెప్ వేసిన, నేను ఆన్సర్ అది అని చెప్పిన. కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ ఎప్పటికైనా కానీ ఇప్పుడు 300 ఉంది అనుకుందాం, అంటే ఇక్కడ 280 ఉండాలి. ఎందుకంటే దీనికి డబల్ ఉండాలి డిఫరెన్స్, దీనికి డబల్. ఎవరైతే మారుతుర్రో దానికి డబల్ ఉండాలి డిఫరెన్స్ ఎంతమ్మా, 20. అంటే ఫస్ట్ ఓడికి సెకండ్ ఓడికి డిఫరెన్స్ ఎంత ఉండాలి, 20 ఉండాలి. ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 20 ఉంది. 50, 40, 30, 20 అంటే ఇచ్చిన ఆప్షన్స్ కూడా అంత క్లారిటీగా ఉన్నాయి. సో అందుకే నేను డైరెక్ట్గా ఆన్సర్ ఇది తీసుకున్నా. సో మీకు 3 విధాలుగా చెక్ చేసి చెప్పిన, అంటే ఈ 2 విధాలుగా ఇది సాటిస్ఫై అయిపోయింది, ఇది సాటిస్ఫై అయిపోయింది. అంటే మీరు ఒకసారి ఆలోచించండి,
క్వశ్చన్ ఎంత పెద్దగా ఉన్నా సరే, ఈ క్వశ్చన్లు ఎంత పెద్దగా ఉన్నా సరే జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఎంత పెద్దగా ఉన్నా సరే దాన్ని ఆప్షన్ త్రూ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. ఒకసారి ఇది చూడండి, చాలా పెద్దగా ఉంది, టెన్షన్ పడద్దు. క్వశ్చన్ చూడగానే టెన్షన్ పడద్దు, జాగ్రత్తగా వినండి. ఒకసారి క్వశ్చన్ చూడగానే భయపడద్దమ్మా. ఇలాంటి క్వశ్చన్ ఏపీ వాళ్ళకి బాగా ఇచ్చాడు. 2016లో 2018లో ఇచ్చాడు ఏపీ వాళ్ళకి. ఒక స్టేషన్ నుండి ఒక రైలు నిర్దిష్ట సంఖ్యలో ప్రయాణికులతో బయలుదేరింది. మొదటి హాల్లో అంటే మొదటి స్టేషన్లో సగం మంది ప్రయాణికులు దిగి 125 మంది ప్రయాణికులు లోపలికి వెళ్ళారు. అంటే ఉన్న రైల్లో సగం మంది వెళ్ళిపోయారంట. మళ్ళీ ఒక 125 మెంబర్స్ యాడ్ అయ్యారంట. ఇప్పుడు మెట్రో స్టేషన్ అనుకుందాం. రెండో స్టేషన్లో మళ్ళీ సగం మంది దిగిపోయారంట. దిగిపోయి మళ్ళీ 100 మంది లోపలికి ఎక్కిరంట. సగం మంది దిగిపోయి 100 మంది లోపలికి ఎక్కిరంట. లోపలికి ఎక్కితే తర్వాత ఇప్పుడు మొత్తం రైల్లో ఎంతమంది ఉన్నారంట? 250 మంది ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకున్నారంట. లాస్ట్కి 200 మంది ప్రయాణికులు, అంటే లాస్ట్ స్టేషన్లో 100 మెంబర్స్ ఎక్కారు, లాస్ట్కి 250 మెంబర్స్ క్లోజ్ అయిపోయారు, మొత్తం దిగిపోయారు. క్వశ్చన్ ఏమంటుండంటే ప్రారంభంలో ఉన్న ప్రయాణికుల సంఖ్య. ఎప్పటికైనా కానీ ప్రారంభంలో ఎంతమంది విద్యార్థులు, ప్రారంభంలో ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ప్రారంభంలో ఎంత, ఫస్ట్ ఎప్పుడైతే ఫస్ట్ అనే పదం వస్తుందో దాన్ని ఆప్షన్ త్రూ వెళ్ళండి, చాలా ఈజీగా ఉంటుంది. ఆప్షన్ త్రూ వెళ్తే అసలు క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. నీకేం చెప్పాను, ఎప్పటికైనా క్వశ్చన్ని సెకండ్ లీస్ట్ చెక్ చేయండి. 350 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఫస్ట్ ఎంతమంది? 350 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. 350లో సగం అంటే దిగిపోయారు, అంటే 175 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది? సగం వెళ్ళిపోయారు, సగం మంది. నెక్స్ట్ స్టేషన్లో ఎంతమంది ఎక్కిరమ్మా? 125 మెంబర్స్ ఎక్కిరు. అంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ స్టేషన్లో ఎంతమంది ఉన్నట్టు? 300 మెంబర్స్ ఉన్నారు. ఇది సెకండ్ స్టేషన్. దీంట్లో ఇప్పుడు ఎంతమంది దిగిపోయారు? మళ్ళీ సగం దిగిపోయారు. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నట్టు? 150 మెంబర్స్ ఉన్నట్టు. రైటా? 150 మెంబర్స్లో ఇప్పుడు ఎంతమంది యాడ్ అయ్యారు? 100 మెంబర్స్ యాడ్ అయ్యారు. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నట్టు? 250 మెంబర్స్ ఉన్నట్టు. సో మ్యాచ్ అయింది కదా. అంటే ఇప్పుడు మీరు ఇంటికాడ ఎట్లా చెక్ చేయాలి? ఇగో ఈ విధంగా చెక్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 450 తీసుకుంటా. 450లో సగం ఎంత? 225. 225లో ఎంతమంది యాడ్ అయ్యారు? 125 మెంబర్స్ యాడ్ అయ్యారు. యాడ్ అయితే ఎంత? 350. 350లో మళ్ళీ సగం మంది వెళ్ళిపోయారు. వెళ్తే ఎంతమ్మా? 175. 175 ప్లస్ 100, లాస్ట్కి ఎంత ఉంది? 275 ఉంది. అంటే లాస్ట్కి నీకు 275 మెంబర్స్ వచ్చాయి. నువ్వు 450 తీసుకుంటేనే 275 అయితే 550 తీసుకుంటే ఏమైపోతుంది? ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా. సో ఆన్సర్ ఇది కానప్పుడు ఇది కూడా కాదు కదా. ఒకవేళ నువ్వు 350 తీసుకున్నావు, ఇక్కడ మనకు ఆన్సర్ 200 వచ్చింది అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇక్కడ 200 వచ్చింది. ఈ 350 తీసుకున్నప్పుడు 200 వచ్చింది ఇక్కడ. మళ్ళీ 350 తీసుకుంటేనే 200 వచ్చినప్పుడు మళ్ళీ 250 తీసుకుంటే దీనికంటే ఇంకా తక్కువ వస్తుంది కదా. అప్పుడు ఇది ఆన్సర్ కాదని తెలిసిపోతుందిగా. అప్పుడు ఇది కాదు ఆన్సర్, ఇది కాదు, ఇట్లా కూడా చేయొచ్చు. లేదు ఇట్లా కాదు అన్నప్పుడు దీన్ని ఎట్లా చేయొచ్చు? ఇది ఇప్పుడు దీంట్లో నుంచి 250 కదా, ఇక్కడ 100 మెంబర్స్ వెళ్ళిపోయారు. 100 మెంబర్స్ వెళ్ళిపోయారు ఫార్వర్డ్ అయితే. ఇప్పుడు ఇది ఎంతమంది ఉన్నట్టు? 150 మెంబర్స్ ఉన్నట్టు. ఏది? ఈ స్టేషన్ కాడ. ఇక్కడ 150 మెంబర్స్ ఎందుకు ఉన్నారు? సగం మంది దిగిపోయారు. సగం మంది దిగిపోయారు అంటే మళ్ళీ సెకండ్ స్టేషన్లో 300 మెంబర్స్ ఉన్నట్టే కదా. మళ్ళీ ఈ 300 మెంబర్స్ ఎప్పుడు ఉన్నారు? ఈ 125 ఎక్కినప్పుడే కదా. మళ్ళీ దీంట్లో నుంచి 125 తీసేస్తే ఎంత ఉన్నట్టు? 175 ఉన్నట్టు. ఈ 175 ఎప్పుడు? ఇక్కడ సగం మంది దిగిపోయినప్పుడు. సగం మంది 175 అంటే మళ్ళీ అప్పుడు స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నట్టు? 350 మెంబర్స్ ఉన్నట్టుగా. అంటే నువ్వు ఒకవేళ చేస్తే ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుందమ్మా. చెప్పడం చాలా ఈజీ. ఒక ఫ్యాకల్టీగా మేము ముఖం బోర్డు మీద పెట్టి టక్క 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 అని చెప్పడం చాలా ఈజీ, కానీ పిల్లగాడికి చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. అదే ఇప్పుడు 350 మంది సగం దిగిపోయారు, సగం ఉన్నారు, 125 మంది ఎక్కిరు. ఇప్పుడు రెండో స్టేషన్లో 300 మంది ఉన్నారు, సగం దిగిపోయారు. ఇప్పుడు మళ్ళీ సగం ఉన్నారు, 100 మంది ఎక్కువ అయిపోయారు. ఇట్లా అంటే మన నిజ జీవితంలో జరిగేది ఇట్లా.
వాడు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగేది ఇట్లా. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇవి ఎందుకు చెప్పానంటే రేపు మీరు నేర్చుకునే ఎగ్జామ్స్లలో ఒక బుక్కే ప్రాక్టీస్ చేస్తే రేపు ఈ క్వశ్చన్ రాకపోవచ్చు, దీనికి కొంచెం డిఫరెంట్గా రావచ్చు. డిఫరెంట్గా వచ్చినా కూడా నువ్వు చేసే విధంగా ఉండాలి. సో ఇది ఆర్థమెటిక్ సింప్లిఫికేషన్ అమ్మ, ఇది ప్యూర్ మ్యాథ్స్ సింప్లిఫికేషన్ కాదు. ఈ వీడియో మీకు నచ్చుతుందని, యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో పెట్టండి, ఇంకా మంచి క్వశ్చన్లు తీసుకొని వస్తాను. రేపు ఇదే వీడియో ఇంకొక వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో మీకు ఎస్ఎస్సి సీజిఎల్స్ కిరణ్ బుక్లోకి వెళ్ళి చెప్తాను. ఆ నెక్స్ట్ వీడియోలో రాకేష్ యాదవ్లో నుంచి చెప్తాను. ఆ నెక్స్ట్ వీడియో మనకి తర్వాత అరుణ్ శర్మ క్యాట్ లెవెల్. అంటే డిఫరెంట్ బుక్స్లోకి వెళ్ళి డిఫరెంట్ అంటే దీన్ని ఎందుకు చెప్తున్నాను ఈ విధంగా, నేను ప్రమోట్ చేసుకోవడం గురించి కాదు, లేకపోతే నేను ఏదో నాకు ఎక్కువ సబ్జెక్ట్ వస్తుందని కాదు. మీకు ఇన్ని బుక్కులు ఉన్నాయని తెలియాలి, గుర్తుపెట్టుకోండి. మీకు ఇన్ని బుక్కులు ఉన్నాయని తెలియాలి, ఇన్ని మెథడ్స్ ఉన్నాయని తెలవాలి. మీరు ప్రశ్నించండి, అడగండి, మాకు ఈ విధంగా ఈ స్టైల్లో క్వశ్చన్స్ కావాలి, నన్ను కూడా అడగండి, తప్పులేదు. మీరు నా దగ్గరకు ఒక 10 క్వశ్చన్లు తెస్తే నేను మ్యాక్సిమం 8 చెప్పొచ్చు, 7 చెప్పొచ్చు. మిగతా 3 నాకు రాలేదనుకో, వెరీ గుడ్ అమ్మ, మంచి క్వశ్చన్, దీన్ని నేను చదివి నీకు రేపు చెప్తాను, వితిన్ 1 మార్క్ లాగా చెప్తానని చెప్పాలి. అది నిజమైన వ్యక్తులు అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్.